హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. 6:30 అవుతుంది. అల్లా చదువుతున్నారు. వినిపిస్తుందా? వినండి శ్రద్ధగా. ఎగ్జాక్ట్లీ 6:30 PM. తెలుసు కదా, యాజ్ యూజువల్ ఈ టైం అంటే నాకు చాలా ఇష్టం. ఈ క్లైమాక్స్ అంటే చాలా ఇష్టం. ఈ వెదర్ అంటే చాలా ఇష్టం. మీతో మాట్లాడడం ఇంకా ఇష్టం. సో అందుకే వచ్చేస్తా పైకి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా, సూపర్గా ఉన్నా. ఎందుకు సూపర్గా ఉన్నా? ఇంతమంది ఫ్రెండ్స్ నాకు దొరికారు కదా. 600 అబోవ్ ఫ్రెండ్స్ నన్ను ఫాలో చేస్తున్నారు, నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి యాక్సెప్ట్ చేశారు. కాబట్టి నేను చాలా అదృష్టవంతురాలి కదా. నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కూడా అదృష్టవంతులే. ఓకే, ఎండలు ఏంటిది? ఫుల్ ఎండలు కొడుతున్నాయి. మొన్న వర్షం కొట్టి మంచి పని చేసింది. ఎందుకు? మనకు చల్లగా ఉంది. పాపం కొంచెం మా దగ్గర కోళ్ళు ఉంటాయి, మా పక్కన వాళ్ళకి కోళ్ళు ఉన్నాయి అన్నమాట. ఆ కోళ్ళకి ఏముంటాయి, వాళ్ళు వేసినట్టు లేకపోతే లేదు. ఇగో గడ్డి మొలిసింది కదా, చిన్న చిన్న గడ్డి మొలిసింది అన్నమాట మొన్న పడ్డ వర్షానికి. అది చిన్న చిన్న గడ్డి మొలిస్తే ఆ గడ్డి తినుకుంటూ బ్రతుకుతానే. అందుకే దేవుడు ఉంటాడు, ఎవరికి పెట్టేది వాళ్ళకి పెడతాడు. దేవుడు ఎవరికి ఎప్పుడు అన్యాయం చెయ్యడు కదా. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కదా. పాపం అవి ఎండల ఆహారం లేక ఎన్ని రోజులు ఎట్లా ఉన్నాయి. ఒక 4 రోజులు వర్షం పడటంతో చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. ఆ మొలకలే తినుకుంటూ బ్రతుకుతున్నాయి అన్నమాట. ఓకే, పిల్లల్ని ఆడుకోనివ్వండి అని వీడియో ఒకటి పెట్టిన కదా, దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సూపర్. అసలు వ్యూస్ చాలా వచ్చినాయి. ఎందుకంటే అది బాగుంది కదా, అది నిజం కదా. అందరు ఫాలో అవ్వండి. ఆ వీడియో చూడకపోతే చూడండి ఒకసారి మళ్ళీ పోయి. పిల్లల్ని ఆడుకోనివ్వండి అని హెడ్డింగ్ పెట్టి ఒక వీడియో చేసిన, దానికి చాలా వ్యూస్ వచ్చినాయి. వితిన్ 3 డేస్లో చాలా చాలా అంటే నా వరకు చాలా, వేరే వాళ్ళతో పోల్చుకుంటే నాకు తక్కువే. నా వరకు అయితే అవి చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అన్నమాట. ఎందుకంటే అందులో మంచి మ్యాటర్ ఉంది. కావాలంటే మీరు కూడా చెప్పండి, కానీ ఇప్పుడు నేను చెప్పు అని అంటారు కదా, నేను చెప్పను. పోయి చూడండి వీడియో. 6:30 అవుతుంది. డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు వచ్చేసే ఉంటారు. ఇక మా దగ్గర పవర్ ప్లాంట్ ఉంటుంది అని చెప్పిన కదా, అందులో నుంచి పొగలు వస్తున్నాయి. చూడండి ఒకసారి, కనబడుతుందా? అదిగో, అది జెనుకో దగ్గర పొగలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎప్పటికీ అందులో బొగ్గు తయారవుతూ ఉంటుంది. ఆ బొగ్గుని వేడి చేస్తే అందులో నుంచి మనకు పవర్ వస్తుంది. ఆ పవర్ తోటి మనకు సప్లై అన్నమాట. సో ఎవరన్నా ఎప్పుడన్నా మా ఇంటికి వచ్చి నేను చూపిస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే మరి, బాయ్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ మాట్లాడతాం మీతోటి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ చేయండి. లైక్స్ చేయడం ద్వారా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ జనాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందంట లైక్ చేస్తే. కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. నాకు ఎప్పుడు మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.